న్యాయవాది సంతోష్ కుమార్ ని అన్యాయంగా వేధించిన బోరబండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జమీల్ పై చర్యలు తీసుకోవాలన్నారు తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ నాయకులు. ఇటీవల బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇంటిపై దాడి చేసిన పోలీసులు అదే ఇంట్లో రెంటుకు ఉంటున్న న్యాయవాదిని అక్రమంగా ఈ కేసులో ఇరికించారన్నారు. తక్షణమే ఎస్ఐ జమీల్ పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అడ్వకేట్ జేఏసీ నాయకులు. సంతోష్ను పోలీస్ స్టేషన్కు అకారణంగా తీసుకెళ్లి ఇతని పైన అమానుషంగా ఎన్నో మాటలు అంటూ దాడి చేసి అతన్ని చేయి విరిగేటట్టు లోపల ఉన్న రాడ్స్ అన్నీ డిస్లోకేట్ అయినాయంట. సో ఆ కారణంగా మేము ఈ హేయమైన చర్యను ఖండిస్తూ పోలీస్ వారికి ఏసీపీ గారికి మేము ఒక కంప్లైంట్ తీసుకొని ఇచ్చాం. ఎలాంటి చర్య తీసుకోలేదు పోలీసు వారు. ఒకవేళ నిజంగానే ఏ క్రైమ్ చేసినా చేయకపోయినా ప్రతి వ్యక్తికి ఒక హక్కులు ఉంటాయి. ఆ హక్కులను కాలరాస్తూ బనీను లుంగి మీద తీసుకుపోవాల్సినంత నేరం సంతోష్ ఏం చేశాడని నేను పోలీసు వారిని ప్రశ్నిస్తున్నాను. ప్రతి వారం ఏదో ఒక చోట ఈ రాష్ట్రంలో ఏదో ఒక న్యాయవాది పైన ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అలాగే హోమ్ మినిస్టర్ను అలాగే డీజీపీ గారికి మేము కోరేది ఏంటంటే తక్షణమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమల్లోకి తేవాలని, ఆ అమల్లోకి తెచ్చిన చట్టాన్ని 100% లెటర్ అండ్ స్పిరిట్ పాటించాలని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒక్కటే దీనికి